నిన్న 17K స్టెప్స్ పైన నడిచేటప్పటికి నైట్ నాకు చుక్కలు కనిపించాయి. అసలు రేపు అసలు వాక్కి వెళ్ళగలనా లేదా అన్నట్టుండే. సో ఈ రోజు మొత్తానికి ఎన్ని స్టెప్స్ నడుస్తారనేది వీడియో ఎండ్లో చూడండి. వర్షం పడుతుంది, సెకండ్ రౌండ్ వచ్చాను. చిన్న చినుకులు పడుతుంది. ఏం కాదులే అని చాలా దూరం వచ్చేసాను. పోనీ రన్నింగ్ చేసుకుంటూ వెళ్దామా అంటే ఈ రోడ్స్ చూసారు కదా, పడ్డానంటే ఛాలెంజ్ లేదు, వెయిట్ లాస్ లేదు. అట్లా మొత్తానికి వాకింగ్ అయితే పొద్దున కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా కూర్చొని తాగుతున్నాను. చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ టైం అయింది. నాకైతే ఎప్పటి నుంచో ఎందుకో దోశ తినాలనిపిస్తుంది, ప్లెయిన్ దోశ. అంటే మామూలుగా ఇంట్లో కాదు, బయట తీసుకొని హోటల్లో. అందుకని చెప్పి అంత క్రేవింగ్స్ పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటే ఏదో ఒక రోజు మనం ఓవర్ ఈటింగ్ చేసేస్తాం. అందుకని చెప్పి నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది, సరేలే ఇప్పుడు కొంచెం తీసుకుందాము, ఆల్రెడీ ఒక 1 వీక్ అయిపోయింది కదా వెయిట్ లాస్ జర్నీలో అన్నట్టు నేనైతే మా ఆయన్ని అడిగి పక్కన హోటల్లో తెప్పించుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మెల్లగా ఇది మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అది మరి బ్రేక్ఫాస్ట్ వచ్చి 11కి తీసుకున్నా. అంటే 10:30కి మామూలుగా తీసుకోవాలి, కానీ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయ్యింది ఫాస్టింగ్. తర్వాత ఈరోజు ఫ్రూట్ వచ్చేసి దానిమ్మలు ఇంట్లో ఎప్పటి నుంచో పాడైపోతున్నాయి, సరే అని చెప్పి ఇవి క్లీన్ చేసేసి తీసుకుందాము, జ్యూస్ లాగా చేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. ఇందులో వచ్చి మొత్తం 4 తీసుకుంటే 2 ఆల్మోస్ట్ పోయాయి. ఇంకా 1.5 దాకా ఒకటి ఇది చాలా బాగుండింది అనమాట కంప్లీట్గా. ఇంకొకటి హాఫ్ దాకా బాగుండింది. సో ఈ 1.5 కలిపి కొద్దిగా మా ఆయనకి ఇంకా నాకు అన్నట్టు కలిపి చేశాను. ఇది వచ్చేసి ఒకటి క్లీన్గా ఉందని చెప్పాను కదా, ఇంకోటి వచ్చి హాఫే తేరింది. సో ఓవరాల్గా నాకు ఒక పండు లెక్కగా కౌంట్ చేసుకున్నాను క్యాలరీస్లో. దాంతోపాటు ఒక బాగా పండిన బనానా అనమాట, ఇది తీసుకున్నాను. ఈ 2 కలిపేసి నేనైతే మంచిగా జ్యూస్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుండింది. బనానా స్వీటే, ఇంకా పొమగ్రనేట్ స్వీటే కదా, సో చక్కగా అసలు ఇంకా ఏది అంటే హనీ కానీ ఇంకా షుగర్ కానీ ఏం అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇది చాలు, దట్స్ ఇట్. అసలు చాలా ఫిల్లింగ్గా అనిపించింది నాకైతే. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా వాటర్ తాగడం స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ కంటే ముందు 1 లీటర్ దాకా కంప్లీట్ చేసేసాను. తర్వాత అది సెకండ్ బాటిల్. పొద్దున బ్రేక్ఫాస్ట్కి పెద్ద దోశ తీసుకున్నాను కదా, ఆ తర్వాత నేనైతే జ్యూస్ ఎక్కువ తాగడం వల్ల నాకు బాగా ఫిల్లింగ్గా అనిపించి చాలాసేపటికి ఆకలేయలేదు. తర్వాత 3 o'clockకి ఆకలేస్తే అప్పుడు నాకు ఎందుకో రైస్ తినాలనిపించలేదు. అందుకని చెప్పేసి గ్రిల్డ్ చికెన్ మాత్రము ఒక 200 grams ఉంటుంది ఇది. కాబట్టి ఈరోజు ప్రోటీన్ వచ్చేసి గ్రిల్డ్ చికెన్ అనమాట. ఇది విత్ కొంచెం మైనస్ ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని కంప్లీట్గా తినేసాను. ఈ రోజు ప్రోటీన్ కూడా తీసేసుకున్నాను అనమాట. చికెన్ తిన్న తర్వాత కాసేపటికి నాకు ఎందుకో స్వీట్ క్రేవింగ్స్ లాగా అనిపించింది, లైట్గా ఏమైనా తింటే బాగుండని. ఇంట్లో కొబ్బరి బిస్కెట్ ఉండే, అయితే ఇది టెక్స్చర్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది లోపల. ఇంకా అది చూస్తే కొంచెం టెంప్టింగ్గా ఉంది, సరేలే ఒకటే కదా అని చెప్పి తీసుకున్నాను. నేను మోస్ట్లీ అట్లా ఏమైనా క్రేవింగ్స్ అనిపించినప్పుడు ఓపిక ఉంటే నేను ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను. అంటే మీకు చాలా రెసిపీస్ చూపిస్తుంటాను కదా అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ కోసం అని. సో అట్లా ఓపిక లేనప్పుడు ఇట్లా ఏదైనా చిన్నది క్వాంటిటీ ఏదో ఒక చిన్నది తీసుకుంటే మనకి సాటిస్ఫై అవుతుంది. అట్లా కాకుండా మనం స్ట్రిక్ట్గా ఉన్నాము అంటే అసలు ఇంకా అది ఎక్కువై ఓవర్ ఈటింగ్ చేస్తాము. కాబట్టి ఇట్ ఈస్ ఓకే. తర్వాత ఇంకా 4 o'clockకి ఇంకేం తిందాము డిన్నర్కి అనుకుంటే నాకైతే సీరియస్లీ నాకు ఏం తినాలనిపించలేదు. కానీ అప్పుడు తినకపోతే ఇంకా నేను 3 గంటలకే కానీ ఏమంటారు లాస్ట్ ఫుడ్ ఆపేసి ఉంటే మళ్ళీ ఇంకా నైట్కి ఆకలేస్తుందని చెప్పి జస్ట్ ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా రైస్, ఇంకా చూసారు కదా అంత చిన్న కప్ అది, అందులోకి ఒక హాఫ్ కంటే తక్కువే రైస్, ఎక్కువ రసము, చింతపండు రసం మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఆ రసం అనమాట, దాన్ని ఫుల్గా వేసేసుకొని అది తీసుకున్నాను. అంటే మధ్యాహ్నం చికెన్ తినిన దానివల్ల ఇప్పుడు రసం తీసుకుంటే కొంచెం డైజెషన్ బాగుంటుంది అని ఫీలింగ్ కూడా అనిపించింది నాకు. అది కాకుండా ఎందుకు కొంచెం ప్లెయిన్గా తినాలనిపించింది, వేరే ఏం తినాలనిపించలేదు. సో మా ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి ఈ అన్నము ఇంకా కొద్దిగా రసంతో కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ లాస్ట్గా ఒక ఫ్రూట్ తీసుకున్నాను. ఈరోజు ఫ్రూట్స్ బాగా ఎక్కువయ్యాయి. ఈవినింగ్ వాక్ వచ్చాను, బాగా ముబ్బులు వేసుకుంటున్నాయి, వర్షం ఆల్మోస్ట్ వచ్చేటట్టే ఉంది. అందుకే ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దామని వచ్చాను, లేదంటే ఇంటి ముందే 50 రౌండ్లు వేయాల్సి వస్తుంది నా పరిస్థితి. వర్షం ముందా నేను ముందా అన్నట్టు చాలా ఫాస్ట్గా వచ్చేసాను. చూద్దాం ఎంత. ఆల్రెడీ నాకు 9K స్టెప్స్ ఏమో ఉన్నాయి. సో 2 rounds వేస్తే ఇంకో 6K దాకా వచ్చేస్తాయి. సో దట్ నాకు 15K కంప్లీట్ అవుతుంది. గాలులు బాగా వేస్తున్నాయి, ఆల్మోస్ట్ వర్షం వచ్చే స్టేజ్ వచ్చేసింది అనమాట. చూసారా అసలు ఎంత ఫాస్ట్గా వస్తుందో గాలులు అయితే. ఈ వర్షానికి భయపడి ఎక్కడ వర్షం వస్తే పొద్దున్నలాగా మళ్ళీ ఇబ్బంది పడతాను అని చెప్పి చాలా ఫాస్ట్గా 2 rounds కూడా కంప్లీట్ చేసేసాను. నన్ను భయపెట్టడానికే వచ్చిందేమో కానీ యాక్చువల్గా అయితే మొత్తానికి ఆ రోజు వర్షమే రాలేదు.
ఈ వర్షానికి భయపడి చాలా ఫాస్ట్గా నడవడం వల్ల బాగా టైర్డ్ అయిపోయాను. ఇంటికి వచ్చి రిలాక్స్డ్గా కూర్చొని 1 లీటర్ వాటర్ అసలు ఫుల్ తాగేశాను. ఈ టైం మీకు చాలాసార్లు చెప్పాను, ఈ వాటర్ తాగే టైం నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే అది రిలాక్సింగ్ మోడ్లో ఉంటాను అనమాట అప్పుడు. సో మీరు కూడా బాగా వర్కౌట్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత వాటర్ కానీ ఏమైనా తీసుకోండి, వెంటనే తీసుకోకండి. నేను చెప్పాను కదా నిన్న కూడా బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి, ఈ మధ్య కొంచెం వాకింగ్ ఎక్కువ చేయడం వల్ల ఇంకా ఎందుకో మరి టైర్డ్గా ఉండి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అండ్ ఇంకా ఎక్కువ వాక్ చేస్తూ ఆ మట్టి రోడ్లో కాళ్ళు కూడా బాగా మట్టి చేరడము అట్లా గలీజ్గా అయిపోతుంది. అందుకని చెప్పి సర్లే కొద్దిగా క్లీన్ చేసుకుందాము అండ్ రిలాక్సింగ్ కోసం అని చెప్పేసి ఇంటి దగ్గరే గోరువెచ్చని నీళ్ళు కొంచెం బాగానే వెచ్చగా తీసుకున్నా, సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది పాదాల్లో అని చెప్పి ఇందులోకి కొద్దిగా ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, ఆ గడ్డుప్పు, ఆ ఉప్పు, ఇంకా నిమ్మపండు, తర్వాత కొద్దిగా సాల్ట్, ఇంకా క్లీన్ అవ్వడానికి షాంపూ, ఏదో ఒక షాంపూ తీసుకొని మొత్తం ఫోమ్ వచ్చేలాగా అట్లా కలిపేసి ఒక 10 to 15 minutes దాకా ఇందులో సోక్ చేశాను. ఇంకా ఎక్కడైతే నాకు కొంచెం ఇబ్బందిగా మట్టి ఉన్నట్టు అనిపించిందో అక్కడ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇది అప్పుడప్పుడు మామూలుగా చేస్తే కూడా చాలా మంచిది. నేను వీలున్నప్పుడు చేస్తాను, మరి అంత రెగ్యులర్గా ఏం చెయ్యను. అలా ఈ రోజుకి నేను తీసుకున్న క్యాలరీస్, ఇంకా ఈ వీక్లో ఎంత వెయిట్ అండ్ ఈరోజు మొత్తానికి స్టెప్స్, ఈ వర్షం దయ అన్నట్టు ఫాస్ట్గా నడవడం వల్ల ఎక్కువగా అంటే తక్కువ టైంలో ఎక్కువ స్టెప్స్ కూడా కవర్ చేశాను. ఈ రోజు కూడా 17K దాకా వచ్చేసింది. అది మరి ఈరోజు వీడియో ఎలా అనిపించింది, వీడియో ఫుల్గా చూసుంటే కామెంట్ చేయండి ఎలా అనిపించిందని. మీరు ఎన్ని డేస్ కంప్లీట్ చేశారో కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియోని షేర్ చేయడం అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.